గురుగారు, జప సాధనకు ఆధ్యాత్మిక జీవనంలో ఎంతో ప్రత్యేకత ఉంది. జపం ఎటువంటి ప్రదేశాల్లో చేస్తే ఎక్కువ పుణ్యం లభిస్తుంది? సామాన్యంగా స్వగృహాలలో జపాన్ని చేస్తూ ఉంటాం. ఇంట్లో అశౌచం లేకుండా చూసుకుంటూ జపం చేస్తే ఎంత జపం చేస్తామో అంత ఫలితం దక్కుతుంది. ఆ జపాన్ని గోశాలలో చేస్తే అంతకు 100 రెట్ల ఫలితం దక్కుతుంది. గోవును కాపాడుకుంటూ గోవు సమీపంలో జపించే మంత్రము అత్యధిక ఫలితాన్ని అందిస్తుంది. ఆ తరువాత పర్వత ప్రాంతాలలో చేసేటువంటి జపము 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. నదుల సమీపంలో చేసేటువంటి జపము 10,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. దేవాలయంలో చేసే ఫలితము 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఇక శివ సాన్నిహిత్యంలో ఆయన జపాన్ని చేస్తే వచ్చే ఫలితము అనంతము అని సాక్షాత్తు శివుడే తెలియజేశాడు. కనుక జపం చేసేటప్పుడు ఎలా కూర్చోవాలి, ఎక్కడ జపం చేయాలి అన్న విషయాన్ని తెలుసుకుని జపం చేస్తే ఫలితం అత్యధికంగా సిద్ధిస్తుంది. ఇంట్లో జపం చేసే సమయంలో అశౌచం లేకుండా చూసుకోవటం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎక్కడైతే అశౌచం ఉంటుందో అక్కడ దేవతామూర్తులు ఉండరు. ఏ ప్రాంతంలో అయితే కూర్చొని జపం చేస్తూ ఉన్నావో అదే ప్రాంతంలో కూర్చొని జపం చేయటం వల్ల ఫలితం అద్భుతంగా ఉంటుంది. కారణం, ప్రతినిత్యము జపం చేస్తున్న ఆ ప్రాంతము ఆ తపశక్తి కారణంగా పునీతమై స్థిరమైన మానసిక స్థితిని మనకు అందజేయగలుగుతుంది. స్థిరమైన మానసిక స్థితిని మనకు అందజేయగలుగుతుంది. అలా గోశాలకు వెళ్ళటం వల్ల సాక్షాత్తు 14 భువనాలలో ఉన్న దేవతామూర్తులందరికీ నిలయమైనటువంటి గోమాత సమక్షంలో ఆ ఫలితం 100 రెట్లుగా ఇనుమడిస్తుంది. ఇహ పర్వతాన్ని భూధరము అంటారు. అనేక ఓషధులతో అద్భుతమైన మాహాత్యాన్ని కలిగినటువంటి పర్వత ప్రాంతము జపానికి సానుకూల్యతను అందించేటువంటి చక్కటి ప్రాంతం. నది భగవంతుని యొక్క కటాక్షాన్ని పొంది అమృత కిరణాలను అందుకొని ముందుకు సాగేటువంటి దేవతామూర్తి. అందుకే నదీ తీరాలలో చేసేటువంటి జపం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. దేవాలయంలో నిత్యము షోడశోపచారాలతో ధూప దీప నైవేద్యాలతో స్వామిని అర్చిస్తూ చేసేటువంటి ఆ జప కార్యక్రమం అంతకంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఇహ శివ సాన్నిహిత్యము అంటే దేవాలయమే కదా, అంతకంటే ఇంకా ప్రాంతమేమున్నది అంటే హృదయం నిష్కల్మషంగా మారి నరుద్రో రుద్రమర్చయేత్ అనే విధంగా నీలోనే ఆ భగవత్ స్వరూపాన్ని పూర్తిగా ఆవిష్కరించుకుంటూ వేరే ఆలోచనే లేకుండా ఆయనను ఆశ్రయించగలిగితే అలా వచ్చే ఫలితం అనంతము అని మంత్రశాస్త్రం తెలియజేసింది. కనుక నాచ్యుత్రితం నాతి నీచం చేలాజన కుశోత్తరం అని భగవద్గీతలో చెప్పినట్టు అత్యంత ఎత్తైన ప్రాంతంలో చాలా కిందిగా ఉన్న ప్రాంతంలో కూర్చోకుండా కింద వస్త్రాన్ని దర్భను వేసుకొని జపం చేయగలిగితే సక్రమమైన రీతిలో సాధనను కొనసాగిస్తూ అద్భుతమైన ఫలితాన్ని అందుకునే అవకాశం మనకు దక్కుతుంది.